జై పూలే. ఓసారి గట్టిగా అనండి పూలేను అన్నారా? ఏమన్నా ఇబ్బందా? జై పూలే, జై బీసీ, జై భీమ్ ఆల్సో. రైట్, థ్యాంక్ యూ. జై కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈనాటి ఓబీసీ అప్రైజింగ్ అంటే ఓబీసీల పోరుబాట రెండవ పుస్తకాన్ని ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మిత్రులు సోదరులు నరహరి గారికి నా యొక్క శుభాభివందనాలు, నమస్సుమాంజాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు డయాస్ మీద చాలామంది ఉన్నారు. మరి అందరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పద్మశాలి సోదర సోదరిమణులు, సర్పంచులు, అదేవిధంగా ఇతరులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజాలు. మొట్టమొదట ఒక ఓబీసీల పోరుబాట రెండవ పార్ట్ సీక్వెల్ టు ఫస్ట్ పార్ట్ రాసి మరి మనకు అందిస్తున్నటువంటి నరహరి గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం అభినందిద్దాం. మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలపండి. సహజంగా సర్వీస్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి వాదాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పాలకులు ఏ విధంగా ఇబ్బందులు పెడతారో మాకు తెలుసు సర్వీస్లో ఉన్నప్పుడు. కానీ ఒక ధైర్యంగా ముందుకొచ్చి మరి ఒక పుస్తక రచనకు, ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఓబీసీల మాటను తన మాట ఓబీసీల మాటగా చెప్తున్నటువంటి నరహరి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఈరోజు ఈ పుస్తక కార్యక్రమం పరిచయాన్ని నాకు వారు చేయమని చెప్పడం జరిగింది. అందుకు నాకు వారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. గతంలో కూడా ఓబీసీ పార్ట్ 1 కూడా ఇంట్రడక్షన్ కూడా నన్ను చేయమన్నారు, అప్పుడు కూడా నేను చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే జనాభాలో 140 కోట్ల మంది జనాభా అనుకుంటే 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. సాధారణంగా రాష్ట్రంలో బీసీలు అంటాం, కేంద్రంలో ఓబీసీలు అంటాం. నార్త్ ఇండియాలో ఓబీసీ అనే పదం వాడుతూ ఉంటారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని వాడినప్పుడు ఎవరా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే నిర్వచనం చెప్పమన్నప్పుడు కోర్టులు ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా మాట్లాడడం జరిగింది. అందుకే రాజ్యాంగంలో ఓబీసీ అనేటువంటి పదం ఎక్కడా లేదు, కానీ వాడుకలో ఓబీసీ పదం వచ్చింది. రాజ్యాంగంలో ఉన్న పదం ఎస్సీలు, ఎస్టీలు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ బీసీస్ అని ఉంటారు. మీరు ఆర్టికల్ 340 తీసినా, ఆర్టికల్ 15(4) తీసినా ఇదే పదం ఉంటుంది. కానీ ఓబీసీ పదం లేదు, బట్ వాడుకలో అది రావడం జరిగింది. 1921లో మొట్టమొదట నెహ్రూ ఆ పదం వాడింది. సరే, ఆ హిస్టరీ నేను బోదలుచుకోలే. ఇప్పుడు మనం ఈ బుక్లోకి వచ్చేస్తే, ఈ బుక్లో మనం చూస్తే ఈ పుస్తకంలో మనం చూస్తే గత 80 సంవత్సరాలుగా బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, బీసీలు ఏ విధంగా ఈ స్వతంత్ర భారతంలో అణచివేయబడ్డారు అనేటువంటి విషయాల గురించి మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు ఇవాళ వాళ్ళ ప్రాతినిధ్యం ఏ రంగంలో చూసినా మనకు వాళ్ళ జనాభాకు దామాషా ప్రకారం కనిపించదు. ఈ పుస్తకం అదే విషయాన్ని స్పష్టంగా నొక్కి వ్యాఖ్యానిస్తుంటుంది. ఎందుకంటే ఈరోజు ఓబీసీలు అనే వాళ్ళు రాజకీయ రంగంలో కావచ్చు, విద్యా ఉద్యోగాలలో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, ఏ వ్యవస్థలో చూసినా వీళ్ళకి అవస్థలు తప్ప ఇంకో విధంగా లేరు. మరి వారు దానికి కొన్ని ఈ పుస్తకంలో సూచనలు కూడా ఇచ్చినారు. ముఖ్యంగా వారు అనేది ఏంటంటే ఇవాళ భారత రాజ్యాంగం ప్రవచించినటువంటి సామాజిక న్యాయం కానీ, కాన్స్టిట్యూషనల్ జస్టిస్ కానీ ఈరోజు కూడా అన్ని వర్గాలకు అందలే. అందుకే వారు రిజర్వేషన్ ఇష్యూస్ పైన ఈ పుస్తకంలో ఎక్కువగా చర్చించడం జరిగింది. ఇవాళ భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ చట్టాలన్నీ కూడా మనకు మండల్ కమిషన్ ఆధారంగా, ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ఆధారంగా అమలవుతున్నటువంటి చట్టాలు. కానీ జనాభాలో మనం మండల్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 52%. అందుకే వారు ఏమంటున్నారంటే
జనాభా దామాషా ప్రకారం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కావాలని చెప్పేసి వారు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. మొట్టమొదట స్థానిక సంస్థలు తీసుకుంటే భారత రాజ్యాంగంలో ఈ స్థానిక సంస్థలకు రిజర్వేషన్స్ 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. అంతకుముందు లేకుండే. ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు 1994లో వచ్చింది. అంతకుముందు మనకు ఆంధ్రప్రదేశ్లో, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మన రాష్ట్రంలో రిజర్వేషన్లు ఉండే, కానీ నార్త్ ఇండియాలో లేకుండే. సో భారత రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళు స్పష్టంగా ఒక బీసీలకు అన్యాయం చేసే మాట రాసిండ్రు. చాలా వరకు ఇక్కడ ఆర్టికల్ 243D అని పెట్టిండ్రు. 243D అని పెట్టి అందులో 243D1లో ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నారు. మహిళలకు 1/3 రిజర్వేషన్ ఇవ్వమన్నారు 243D2 ఆ తర్వాత. కానీ D6కు వచ్చేసేవరకే ఓబీసీలకు రాష్ట్రాలు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అన్నాడు. ఎంత ఇచ్చుకోవాలనేది ఏం చెప్పలే. అందుకే కోర్టులు ఏం చేసిన ఇంటర్వ్యూన్ అయ్యి 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక కేసులో 50% సీలింగ్ దాటదని ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ దీనికి వర్తింపజేసి 50% సీలింగ్లో ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి మిగతాది ఓబీసీలకు ఇవ్వని చెప్పి ట్రిపుల్ టెస్ట్ అని కూడా పెట్టింది. దాంతో ఓబీసీల అవకాశాలు సన్నగిలినాయి. ఇవాళ వారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ 50% రిజర్వేషన్ అనేటువంటి దాన్ని సడలింపజేయాలి. అట్లనే విద్యా ఉద్యోగాలలో కూడా మనకు ఎస్సీలకు దామాషా ప్రకారం ఇచ్చేసి బీసీలకు మిగతాది 50%లో మిగతాది ఇవ్వమంటున్నారు ఇవాళ ఈ జడ్జిమెంట్ ప్రకారం. వాస్తవానికి ఏంటంటే 50% సీలింగ్ అనేది 1961లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు కింద ఒక సూచన ఇచ్చారు. దాన్ని కోర్టులు తక్షణం అనుసరించడం మొదలుపెట్టిన ఇవాళ జ్యుడిషియల్ ప్రిన్సిపల్ అయిపోయింది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జీవో 9 ద్వారా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ ఇస్తే కోర్టులు కొట్టేసినాయి. కోర్టులు అంటే ఇక్కడ స్టే ఇచ్చినాయి, ఇంకా కొట్టేయలే, స్టే అయితే వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు 34% అంటున్నారు. దానికి కూడా సేమ్ గతి పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జ్యుడిషియల్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ 50% దాటద్దు. దాన్ని దాటించాలంటే ఏం చేయాలనే దానిపైన వారు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కావాల్సింది రాజ్యాంగ సవరణ జరగాలి. ఈ రాజ్యాంగ సవరణ జరగాలంటే బీసీలకు సంబంధించినటువంటి జనాభా ఉండాలి, జనగణన జరగాలి. దాన్ని నేను లాస్ట్లో మాట్లాడతాను. ఇప్పుడు వారు పుస్తకంలో చెప్పిన దాంట్లో ఈ ప్రిన్సిపల్ ఏంటంటే, ఒకటి లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ జనాభా దామాషా ప్రకారం సవరించాలి, విద్యా ఉద్యోగాలలో సవరించాలి, రాజకీయ రంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అట్లాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడినలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే 56.33% బీసీలు ఉన్నాం, 18.6% ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు 10% ఉన్నారు. మొత్తం కలుపుకుంటే 84%, 84.45 అవుతారు. 15.55 ఓసీలు ఉన్నారు. అందులో 12 లక్షల మంది కులం చెప్పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసేస్తే 12.35% అయింది. అందులో మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, అప్ టు 10% అన్నది. 10% ఇవ్వాలని కాదు, 10% వరకు ఇవ్వచ్చు. తమిళనాడు అసలు ఇస్తలే, కొన్ని రాష్ట్రాలు 4% ఇస్తున్నాయి. నార్త్ ఈస్ట్ స్టేట్లలో 6 స్టేట్లు ఇవ్వడం లేదు మేము ఇవ్వమని చెప్పి. కానీ తెలంగాణలో ఇవాళ నేను చెప్పిన శాతం ప్రకారం ఓసీలు 12.35. మొట్టమొదట కేంద్రం ఇచ్చిన సూచనల ప్రకారం 5 ఎకరాల భూమి దాటినటువంటి ప్రతి ఒక్క కుటుంబం దీనికి ఇనెలిజిబుల్. మరి తెలంగాణలో మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర డాటా ఉంది, 5 ఎకరాలు దాటినటువంటి ఓసీలు ఎంతమంది ఉన్నారు? అవి తీసేస్తే నాకు తెలిసి ఒక 6% మంది జనాభా ఎగిరిపోతారు. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళు 4%కు మించిరారు. 4% ప్రజలకు 10% రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు? మేము అడిగే ప్రశ్న అది. అదేవిధంగా వారు బీసీలలో కూడా అందరూ సమానంగా లేరు. కొంతమంది అత్యంతంగా వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి. ఈరోజు కూడా కేంద్రంలో రోహిణి కమిషన్ ఒక కమిషన్ పెట్టి, ఆ రోహిణి కమిషన్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి గత 2023లో ఇవ్వడం జరిగింది. అందులో
కేంద్రంలో ఓబీసీ క్యాస్ట్ లిస్టులో 2633 కులాలు ఉన్నాయి. ఆ 2633 కులాలలో 983 కులాలు ఈ రోజు వరకు కేంద్రంలో గత 80 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం కూడా సంపాదించలేదు. ఇది నేను చెప్పింది కాదు, రోహిణి కమిషన్. అందుకనే అది క్లాసిఫికేషన్ కావాలని చెప్పేసి వారు కూడా కోరడం జరిగింది. అయితే వీటన్నిటికీ మూలం ఏంటంటే వారు ఒక సమస్య కూడా చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్స్కు మనం డ్యూయల్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ద్వంద్వ కాన్స్టిట్యుయెన్సీలు ఇవ్వాలి అంటే గతంలో కూడా మన దగ్గర ఉంది. 1952 ఎలక్షన్స్ జరిగినప్పుడు 51-52లో, అదేవిధంగా 57లో ఎన్నికలు జరిగినప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటే ఆ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలలో జనరల్ క్యాండిడేట్ కూడా ఇంకోటి ఉంటుండే, కాకపోతే కాన్స్టిట్యుయెన్సీస్ పెద్దగా ఉంటుండే. సో ఎస్సీ రిజర్వ్లో మనకు ఇప్పుడు నల్గొండ ఉంది. 1952లో నల్గొండ ఎస్సీ రిజర్వ్డ్, అట్లనే జనరల్ క్యాండిడేట్ కూడా ఉన్నాడు. అంటే ఇద్దరు ఉంటుంది ఆ రిజర్వ్డ్ దాంట్లో, అట్లనే ఇవ్వాలని వారి ఉద్దేశం. సరే, దీనిపైన కొంత డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1961లో ఒక చట్టం ద్వారా మనం డ్యూయల్ కాన్స్టిట్యుయెన్సీస్ని తీసేసినాం. రాజ్యాంగంలో ఉండద్దు అనేం లేదు. యాక్చువల్గా 1952లో ఫస్ట్ లోక్సభలో 488 లోక్సభ సీట్లు ఉన్నాయి. అందులో ఈ 488లో 84 సీట్లు 2 డబుల్ సీట్లు ఉన్నాయి. ఒక్క సీటులో 3 ఉన్నారు వెస్ట్ బెంగాల్లో, ఎస్సీ, ఎస్టీ అండ్ జనరల్. అట్లనే మహారాష్ట్రలో ఇగత్పురిలో కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 3 ఉన్నారు. సో తర్వాత దాంట్లో వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులు మరి ఆ దృష్ట్యా తీసేసినారు. బట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి దృష్ట్యా అది వారు చెప్పడం జరిగింది. అది వారు ఒక కొత్తగా ప్రతిపాదించారు. సో మరి వారికి ఈ విషయంపైన డిబేట్ జరగాలి. ఇవాళ బీసీల సాహిత్యం అనేది చాలా తక్కువగా ఉన్న కాలంలో ఇట్లాంటి పుస్తకాలు రావడం చాలా సంతోషకరమైన విషయం. నేను కూడా మీకు తెలుసు రెగ్యులర్గా విజయక్రాంతిలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటా ఎవ్రీ మంగళవారం. అట్లనే బీసీలకు సంబంధించి ఇప్పటికే 3 పుస్తకాలు ప్రింట్ చేశా. సర్పంచులకు శిక్షణ సంబంధించి కూడా ఒక పుస్తకాలు ప్రింట్ చేశాను నేను. అదేవిధంగా వీడియో మా యూట్యూబ్లో ఎవ్రీ వీక్ ఒక వీడియో కూడా పెడుతున్నాం. మీటింగ్లు కూడా పెట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇవాళ మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా రాజకీయంగా మన వాటా మనకు రాలే. రాజకీయంగా వాటా రాకపోతే మనం ఎప్పుడు కూడా మనం అనుకున్నది సాధించుకోలేము. ఇవాళ అగ్రవర్ణాలు అధికారంలో ఉన్నారు కాబట్టి 4% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్ వాళ్ళు తెచ్చుకున్నారు. తెలంగాణ ఎవరి రాజ్యం అండి? అటుపోతే వెల్మా, లేకపోతే రెడ్డి. దీన్ని దొరల రాజ్యం అందమా? లేకపోతే పేరు మార్చేసి రెడ్డి వెల్మ నాడని చెప్పుదామా? తమిళనాడు లాగా, తెలుగునాడు లాగా ఇది ఒక రెడ్డి వెల్మ నాడని పేరు పెట్టుకుందామా? మరి అది పేరు పెట్టుకుంటే బెటర్ కదా. ఎందుకొరకు ఊరికి తెలంగాణ అందరు తెలుగు ప్రజలు మన అందరు రాష్ట్రమా ఇది? రాజకీయ అధికారంలో మనకు భాగస్వామ్యం లేనప్పుడు ఎందుకండి ఈ పేరు మార్చేసుకుందాం. ఒక తీర్మానం చేసి పంపితే అయిపోద్ది గవర్నమెంట్కు. అది ఒక ముఖ్యం. రెండవది, ఈరోజు మీకు రిజర్వేషన్ వాటా రావాలనుకున్నా మనకు జనాభా లెక్కలు చాలా అవసరం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూడండి ఎంత మోసం చేస్తున్నారు. పచ్చి దగా మోసం. 1951లో నెహ్రూ గారు ఒక సిద్ధాంతపరంగా ఆయన కులగణనకు ఒప్పుకోలే, కానీ కులగణన చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2వ విడత కులగణన ఇక సెప్టెంబర్ 1కు స్టార్ట్ అయింది 4 రాష్ట్రాలలో. ఈ 4 రాష్ట్రాలలో అయ్యేటప్పుడు అందులో కాలం నెంబర్ 10లో ఎస్సీ ఎస్టీ తర్వాత కులం అడిగిండు. ఎస్సీ ఎస్టీ అనగానే నువ్వు ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఎస్సీవా నువ్వు ఎస్టీవా ఇది ఏంటి అని. ఎస్సీ అనగానే అతను కంప్యూటర్ ఓపెన్ చేస్తాడు, ఎందుకంటే డిజిటల్ సర్వే ఇది. కంప్యూటరా లేక సెల్ ఫోనా ఓపెన్ చేయగానే ఆయన కులం అడుగుతాడు. ఆయన కులం ఆ లిస్టులో ఉంటుంది. ఆ నంబర్ ఏదైతే ఉంటుందో కులంకి ఎదురుగా కోడ్ నెంబర్ ఎంటర్ కాగానే ఆ కులం రికార్డ్ అయింది. ఎస్టీలకు కూడా అట్లనే రికార్డ్ అయింది. కానీ బీసీలకు వచ్చేసేవరకే నీ కులం అని చెప్పేవరకే ఇవాళ పద్మశాలినే తీసుకుంటే పద్మశాలి ఉన్నారు, పట్టుశాలి ఉన్నారు, శాలి ఉన్నారు, స్వకులశాలి ఉన్నారు, కుర్నిశాలి ఉన్నారు, రకరకాల శాలీలు ఉన్నారు. మరి ఏ శాలి తీసుకోవాలి? అక్కడ డాటా ఎంట్రీ అప్పుడు కూడా శాలి అంటే ఎస్ఏఎల్ఐ ఓడి కొడతాడు, ఎస్హెచ్ఏఎల్ఐ అని ఇంకోటి కొడతాడు. ప్రతిది కూడా ఒక కులం అయింది. 2011లో ఇట్లాగే జరిగితే 46 లక్షల కులాలు వచ్చినాయి ఈ దేశంలో.
అందులో ఓబీసీ ఎవడో తెలియదు, ఏం తెలియదు. ఆ లాస్ట్కు 2011లో సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ తీసుకెళ్లేసి దాన్ని సమాజ్ చేసేసారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టి. ఇవాళ అదే పని చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో బీసీలకు వాళ్ళ కులాల లెక్కలు, వాళ్ళ జనాభా లెక్కలు తెలియనంత వరకు మన వాటా మనం అడగలేము. కాబట్టి అది తెలియకుండానే వాళ్ళ ప్రభుత్వాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీని అన్నిటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి మనకు రాజ్యాధికారం కావాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత 16 అసెంబ్లీ ఎన్నికలలో 1741 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే మనం బీసీలు గెలుచుకునే 277, పద్మశాలీలకు జనాభా దామాషా ప్రకారం రావాల్సింది 64, గెలుచుకున్నది 21, మిగతాదంతా లాస్. ఒక్క రెడ్డి కమ్యూనిటీ 578 సీట్లు సంపాదించుకున్నారు. బీసీలకు వస్తే 277. ఓసీలందరూ కలిసి 55% సీట్లు సంపాదించారు తెలంగాణలో. బీసీలందరూ కలిసి 15%. అంటే 15% జనాభా ఉన్నోడేమో 52% సీట్లు సాధిస్తాడు, 56% జనాభా ఉన్నోడు 15% సీట్లు సాధిస్తాడు. ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉంది. ఈ విషయం మనం ఆలోచించకుండా ఓటేసేటప్పుడు వాళ్ళకు ఓటేసుకొని లేదా ఓటేసేటప్పుడు దేనికి అమ్ముడుపోయి ఈరోజు మాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాచిస్తుంటే కుదరదు. ఈ పుస్తకంలో అందుకనే ఈయన పోరుబాట అని పేరు పెట్టాడు. మనం ఈ పోరుబాట పట్టకపోతే మళ్ళీ రాబోయే కాలంలో మనకు ఇదే బానిసత్వం ఉంటుంది. సో ఈ బానిస బతుకులే బతకాల్సి ఉంటుంది. అందుకొరకే బీసీలు మెజారిటీగా 56% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి రావాలంటే మన ఓటు మనం వేసుకునే విధానం మన వాళ్ళకు మనం నేర్పాలి. ఇట్లాంటి పుస్తకాలు దానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మరి పుస్తకం అందరూ చదవాలి. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే చదవరు, పుస్తకాలు ఆర్టికల్ చదవరు, వీడియోలు పెట్టినా చూడరు, మీటింగ్లు పెట్టినా రారు. మరి ఎట్లా మారుతారా మీరు? ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఉద్యమం కానీ మేమందరం చేస్తున్నాం డయాస్ మీద ఉంది ఉద్యమం కానీ ఇదంతా మాకు వచ్చే లాభం ఏం లేదు. మేము ఆల్రెడీ క్రీమీ లేయర్, మాకు ఈ లేయర్లో మాకు సంబంధం లేదు, మా కుటుంబ సభ్యులు కూడా బెనిఫిట్ కారు. కానీ మనం ఏ సమాజం నుంచి వచ్చినామో సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మేము ఉద్యమాలు చేస్తున్నాం. నేను కానీ, పూర్ణచంద్రరావు గారిని, ఇప్పుడు నరహరి గారు కానీ. సో మేము చేస్తున్న దానికి మీరు కొంత మద్దతుగా ఉంటే ఉద్యమం ఇంకా లేస్తుంది. మీరు ఇట్లా స్తబ్దతగా ఉంటే ఇదే ఇబ్బంది అయింది. కాబట్టి మీరు కొద్దిగా యాక్టివేట్ కావాలి, పోరుబాట పట్టాలి. తెలంగాణ అనేక ఉద్యమాలు నడిచినాయి. ఇవాళ సాయుధ తెలంగాణ పోరాటం జరగచ్చు, నక్సలైట్ ఉద్యమం జరగచ్చు, తెలంగాణ కొరకు మలిదశ తొలిదశ ఉద్యమాలు జరగవచ్చు. కానీ బీసీల కొరకు జరిగిన ఉద్యమం లేదు. ఇవాళ బీసీల కొరకు ఉద్యమం చేద్దాం రండి అంటే మీ అందరు స్తబ్దంగా ఉంటే ఎట్లా? అందుకే ఇట్లాంటి సాహిత్యం మనకు పనికొస్తుంది, నేర్చుకోండి. రాబోయే కాలంలో ఉద్యమంలోకి రండి, 100% రాజ్యాధికారం తెచ్చుకుందాం. సో మరి ఆ దిశలో మన అందరం ప్రయాణం చేద్దాం. మరి అట్లాంటి మంచి పుస్తకాన్ని అందించిన నరహరి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం కల్పించేందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారికి. చిరంజీవి గారు